హాయ్ మై డియర్ వన్స్, నేను మిలిషిత. ఈరోజు నేను మీకు 5 minutesలో పోహా ఎలా చేసుకుంటారో చూపిస్తాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అటుకులు, కరివేపాకు, ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, గ్రౌండ్నట్స్, పసుపు, జీరా, ఆవాలు, చనా దాల్, మినప్పప్పు అండ్ జీడిపప్పు. ఇది జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు మనం అటుకుల్ని మంచి వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ అంతా ఫిల్టర్ చేసేయాలి. అదేవిధంగా ఇంకొకసారి వాష్ చేసుకొని ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ పెట్టి అందులో మీకు దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత మరగనిచ్చిన తర్వాత గ్రౌండ్నట్స్ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేయండి. అది బాగా ఫ్రై అవ్వాలి. సో గ్రౌండ్నట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఆవాలు, జీలకర్ర, చనా దాల్, మినప్పప్పు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ మినప్పప్పు అవి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో మాకు నచ్చవు, అందుకే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు మీకు తగినంత తీసుకోండి. అవి వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ మనం కట్ చేసుకునేవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ దాని తర్వాత మిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో గ్రౌండ్నట్స్, ఆనియన్, మిర్చి అంతా బాగా వేగిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యాష్యూస్ కూడా వేసుకోండి. ఇప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మీకు సరిపడా పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. అదేవిధంగా సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకొని ఫ్రై చేసుకోండి. సో నేను ఇప్పుడే సాల్ట్ వేసేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడైతేనే మంచిగా మనకి అన్నిట్లోనే కలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అటుకుల్లో కూడా వేసిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకున్న అటుకులను వేసుకొని మంచిగా స్లోగా ఫ్రై చేయండి. ఎందుకు స్లోగా మీకు ఫ్రై చేయమంటున్నానంటే అవి వాటర్లో మనం నానబెట్టాం కదా, వాటర్లో తీసి పక్కన పెట్టాం కదా, సో అవి విరిగిపోతాయి. సో అందుకని స్లోగా మొత్తం అంతా కలపండి. అండ్ ఇప్పుడు పోహా ఈజ్ రెడీ. ఇది నేను మా తమ్ముడు కోసం చేశాను, వాడికి బ్రేక్ఫాస్ట్ కోసం. లెట్స్ సీ వాడు ఏమంటాడో చూద్దాం. ఓకే, మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై అండ్ కమెంట్ చేయండి. బై బాయ్, టేక్ కేర్.